బేసిక్‌గా మనకి ఎప్పుడైనా చెయ్యి కానీ, కాలు కానీ ఫ్రాక్చర్ అయితే ఎక్స్‌రే తీయగానే ఆ విరిగిన బోన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా! ఆ తెల్లటి గీత చూడగానే ఓకే, సమస్య ఇక్కడ ఉంది అని ఒక క్లారిటీ వస్తుంది. కానీ గుండె విషయానికొస్తే ఈ ఖచ్చితత్వం అసలు పనిచేయదనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. గుండె జబ్బులు ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్గా ఉండవు. అదే కదా! ఒక వ్యక్తికి హార్ట్‌ఎటాక్ వచ్చి రక్త సరఫరా ఆగిపోయిన మొదటి కొన్ని గంటల్లో ఆ గుండె కణాలను మనం మైక్రోస్కోప్ కింద చూసినా సరే అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తాయట. కానీ లోపల మాత్రం ఒక పెను విధ్వంసం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. బయటకి నార్మల్గా కనిపించినా కణాల స్థాయిలో చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అవును. శరీరం తనను తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలే కొన్నిసార్లు ప్రాణాంతకమైన వలయంలోకి నెట్టేస్తాయి. ఈరోజు మనం చర్చిస్తున్న సోర్సెస్ కూడా ఖచ్చితంగా ఈ నిగూఢమైన విషయాల గురించే వివరిస్తున్నాయి. అసలు గుండెకు ముప్పు వాటిల్లిన క్షణం నుండి బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మెడికల్ సైన్స్ అద్భుతమైన మందులతో దీన్ని ఎలా ఆపుతుంది అనేది ఈరోజు ఈ డీప్ డైవ్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ష్యూర్. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ అక్యూట్ ఎమర్జెన్సీల నుండి క్రానిక్ హార్ట్ ఫెయిలియర్ వరకు జరిగే ప్రతి మార్పుని సింపుల్గా అర్థం చేసుకోవడం. అసలు కణాల స్థాయిలో ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనేది ఎటువంటి క్లిష్టమైన పదజాలం లేకుండా డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్. సో అసలు ఈ హార్ట్అటాక్ ఎలా వస్తుంది అనే దాంతో స్టార్ట్ చేద్దాం. చాలామందికి ఈ స్టెమీ అంటే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనే పదం వినంగానే ఏదో పెద్ద డేంజర్ అని అంతమవుతుంది. అసలు ఆ అటాక్ జరిగిన ఎగ్జాక్ట్ క్షణంలో గుంటె లోపల ఏం జరుగుతుంటుంది? మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరునరీ ఆర్టరీల లోపల ఏళ్ల తరబడి కొవ్వు పేరుకుపోయి ఒక ప్లేక్లాగా తయారవుతుంది కదా. ఏదో ఒక దురదృష్టకరమైన క్షణంలో ఆ ప్లేక్ సడన్గా పగిలిపోతుంది. పగిలిపోతుందా? అంటే రక్తనాళం లోపల? అవును. పగిలిపోయిన వెంటనే మన బాడీకి ఉండే ఒక డిఫెన్స్ ఏంటంటే ఎక్కడ రక్తం లీకైనా గడ్డకట్టించేస్తుంది. సో ఈ ప్లేక్ పగిలిన దగ్గర కూడా ఆ క్లాటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. దాన్నే థ్రాంబస్ అంటారు. బేసిక్గా ఇది ఆ రక్తనాళాన్ని 100% మూసిలేస్తుంది. 100% బ్లాక్ అయిపోతుందా? వావ్! అప్పుడు పేషెంట్కి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఆ ఛాతీ నొప్పి అసలు మాటల్లో చెప్పలేనంత తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు రెస్ట్ తీసుకున్నా లేదా నొప్పి తగ్గడానికి వాడే నైట్రేట్స్ లాంటి మెడిసిన్స్ వాడినా అది ఏమాత్రం తగ్గదు. హాస్పిటల్కి వెళ్లి ఈసీజీ తీస్తే అందులో ఎస్టీ ఎలివేషన్, ఆ తర్వాత క్యూవేవ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఓహో! అంటే ఎస్టీ ఎలివేషన్ ఉందంటే గుండె గోడ మొత్తం దెబ్బతింటోందని అర్థమన్నమాట. అంటే ఆక్సిజన్ అందక కణాలు వెంటనే చనిపోతాయా? డ్యామేజ్ అప్పటికప్పుడే తెలిసిపోతుందా? యాక్చువల్లీ ఇక్కడే ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆక్సిజన్ లేక కణాలు ఊపిరాడక చనిపోవడం వెంటనే స్టార్ట్ అవుతుంది. కానీ లైట్ మైక్రోస్కోప్ కింద చూస్తున్నప్పుడు కణాలు చనిపోయాయి అని కన్ఫర్మ్ చేయడానికి ఒక నిర్దిష్టమైన మార్పు కనిపించాలి. దాన్నే కోఆగ్యులేటివ్ నెక్రోసిస్ అంటారు. కోఆగ్యులేటివ్ నెక్రోసిస్ అంటే ఏంటి బేసిక్గా? అంటే చనిపోయిన కణాలన్నీ ఒక ముద్దలా గడ్డకట్టడమన్నమాట. ఇది స్పష్టంగా కనిపించడానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. అబ్బా! అంటే ఆ 4 గంటల పాటు గుండె లోపల అత్యంత నిశ్శబ్దంగా ఒక సైలెంట్ విధ్వంసం జరుగుతూనే ఉంటుంది. అవును. బయట మైక్రోస్కోప్కి నార్మల్గానే కనిపిస్తాయి, కానీ లోపల కణాలు చనిపోతూ ఉంటాయి. వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. సరే, హార్ట్అటాక్ వచ్చిన వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకుంటున్నాడు అని రిలాక్స్ అయ్యే టైంలో సడన్గా చనిపోయే ప్రమాదముందని సోర్సెస్లో చదివాను. అసలు ఆ 5 రోజుల నుండి 2 వారాల మధ్యలో ఏం జరుగుతుంది? అది చాలా క్రూషియల్ టైం. కణాలు చనిపోయిన తర్వాత మన బాడీలోని మ్యాక్రోఫేజులు అక్కడికొస్తాయి. ఇవి ఒక రకంగా స్కావెంజర్స్ అన్నమాట. ఆ చనిపోయిన కణాలను తినేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, క్లీన్ చేస్తాయి, బానే ఉంది. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఆ క్లీన్ చేసే క్రమంలో ఆ కండరమున్న ప్రాంతం చాలా మెత్తగా, బలహీనంగా తయారవుతోంది. అప్పుడు ఎడమ జఠరిక అంటే లెఫ్ట్ వెంట్రికల్ వాల్ సడన్గా పగిలిపోయే ప్రమాదముంటుంది. దీన్నే ఫ్రీ వాల్ రప్చర్ అంటారు. వెయిట్, గుండె గోడ పగిలిపోతోందా? అప్పుడు రక్తం మొత్తం ఛాతీలోకి లీకైపోతుందా ఏంటి? డైరెక్ట్గా ఛాతీలోకి కాదు. గుండె చుట్టూ పెరికార్డియం అనే ఒక రక్షణ పొర ఉంటుంది కదా. గుండె పగిలినప్పుడు ఆ రక్తం బయటకొచ్చి ఆ పొర లోపల ఒక టైట్ సంచిలాగా నిండిపోతుంది. దీన్ని కార్డియాక్ టెంపోనేట్ అంటారు. ఓహో! అంటే ఆ రక్తం గుండెలో గట్టిగా నొక్కేస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. బయట నుండి అంత ప్రెషర్ పడుతుంటే గుండె ఎలా పంప్ చేయగలదు?
పంప్ చేయలేక ఆగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ దారుణంగా పడిపోతుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ షాక్ అంటారు. ఇది వితిన్ సెకండ్స్లో కార్డియాక్ అరెస్ట్కి దారితీస్తుంది. అబ్బా, ఒకదాని తర్వాత ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయో. అయితే ఈ ప్రమాదం గుండెకి రెండు వైపులా ఒకేలా ఉంటుందా? కుడి జఠరిక అంటే రైట్ వెంట్రికల్ కూడా ఇలాగే పగిలిపోతుందా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లెఫ్ట్ సైడ్తో పోలిస్తే కుడి జఠరిక ఈ హార్ట్ అటాక్ నుండి చాలా సేఫ్గా ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ అయినా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అరే అదెలా? రెండూ ఒకే గుండెలో పార్ట్స్ కదా? కుడి జఠరిక కేవలం ఊపిరితిత్తుల వరకే రక్తాన్ని పంప్ చేయాలి. కాబట్టి దాని కండరాల ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఆక్సిజన్ అవసరం కూడా తక్కువే. పైగా రక్తం నుండి ఆక్సిజన్ను లాక్కునే కెపాసిటీ దానికి చాలా ఎక్కువ. ఓకే, అంటే డిమాండ్ తక్కువ, ఎఫిషియన్సీ ఎక్కువ అన్నమాట. అవును. ఇంకో రీజన్ ఏంటంటే ఎడమవైపు గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో మాత్రమే దానికి రక్త సరఫరా జరుగుతుంది. కాని కుడివైపు గుండెకు కార్డియాక్ సైకిల్ మొత్తం కంటిన్యూయస్గా రక్త సరఫరా జరుగుతూనే ఉంటుంది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇస్కిమిక్ ప్రీకండిషనింగ్. ఇస్కిమిక్ ప్రీకండిషనింగ్ అంటే ఏంటి? అంటే చిన్న చిన్న ఆక్సిజన్ కొరతలకు కుడి జఠరిక ముందే అలవాటు పడి ఉంటుంది. ఒక రకంగా వ్యాక్సిన్ లాగా అనమాట. చిన్న ఒత్తిడిని ముందే తట్టుకోవడం వల్ల పెద్ద అటాక్ వచ్చినప్పుడు అది ఈజీగా తట్టుకుని ఫాస్ట్గా కోలుకుంటుంది. వావ్! కుడివైపు గుండె ఒక సన్నటి కాని ఎప్పుడూ అలర్ట్గా ఉండే వారియర్ లాంటిదనమాట. సరే, ఇప్పుడు ఏంజైనా అనే ఛాతీ నొప్పి దగ్గరకొద్దాం. దీంట్లో స్టేబుల్ ఏంజైనా అనొకటుంది గదా, దానికి నైట్రోగ్లిజరిన్ వాడతారని మన సోర్సెస్ చెప్తున్నాయి. అసలా బిళ్ళ నాలుగు కింద పెట్టుకోగానే నొప్పి ఎందుకు మాయమవుతుంది? ఆ బ్లాక్ అయిన పైప్ ఓపెన్ అయిపోతుందా? లేదు. అది బ్లాక్నేమీ చేయదు. స్టేబుల్ ఎంజైనా అనేది మనం శారీరక శ్రమ చేసినప్పుడు, అంటే మెట్లెక్కినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు వచ్చే పెయిన్. ఆ నైట్రోగ్లిజరిన్ వేసుకోగానే అది మన బాడీలోని సిరలను అంటే వెయిన్స్ను వ్యాకోచించేలా చేస్తుంది. అంటే వెయిన్స్ వెడల్పోతాయి. దానివల్ల గుండెకేం లాభం? వెయిన్స్ వెడల్పవడం వల్ల గుండెకు తిరిగి వచ్చే రక్తం పరిమాణం తగ్గిపోతుంది. దీన్నే ప్రీలోడ్ తగ్గడం అంటారు. సింపుల్గా చెప్పాలంటే గుండె లోపలికి వచ్చే రక్తం తగ్గడం వల్ల గుండె గోడలపై పడే భారం తగ్గుతుంది. భారం తగ్గేసరికి గుండెకు ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గిపోయి నొప్పి వెంటనే ఉపశమిస్తుంది. మన ఇంట్లో నీటి పైప్లో సడన్గా ఏదో చెత్త అడ్డుపడి బ్లాక్ అయిపోవడం లాంటిదనుకుంటే, సోర్సెస్లో ఉన్న ఈ వాసోస్పాస్టిక్ యాంజైనా అనేది ఆ పైపు దానంతట అదే సడన్గా ముడుచుకుపోవడం లాంటిదా? పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ అదే. వాసోస్పాస్టిక్ యాంజైనాలో పైపులో ఎలాంటి చెత్త అడ్డుపడదు. రక్తనాళాలు వాటికవే బలంగా స్పాజంకి గురవుతాయి, అంటే ముడుచుకుపోతాయి. బట్ ఎందుకు అలా ముడుచుకుంటాయి? ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వల్ల. అంటే రక్తనాళాల లోపలి పొర సరిగ్గా పనిచేయకపోవడం. నార్మల్గా మన బాడీలో అసిటైల్ కోలిన్ అనే కెమికల్ రక్తనాళాలను వెడల్పు చేయాలి. కానీ ఈ పేషెంట్లలో నైట్రిక్ ఆక్సైడ్ లోపం వల్ల అదే అసిటైల్ కోలిన్ రివర్స్లో రియాక్ట్ అయ్యి రక్తనాళాలను ముడుచుకునేలా చేస్తుంది. ఓహో, అంటే హెల్ప్ చేయాల్సిన కెమికల్ రివర్స్లో డ్యామేజ్ చేస్తుందన్నమాట. మరి ఈ ప్రాబ్లం ఎవరికొస్తుంది? బీపీ, షుగర్ ఉన్నవాళ్లకేనా? ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా వీళ్ళు 50 ఏళ్ల లోపు ఉన్న యంగ్ పీపులే ఉంటారు. వాళ్లకి ఎలాంటి హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. పైగా ఈ నొప్పి వాళ్లు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేదా గాఢ నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. సుమారు 15 నిమిషాలు ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా నిద్రలో హార్ట్ అటాక్ ఫీలింగ్ రావడం చాలా స్కేరీగా ఉంది కదా. సరే, గుండెకి ముప్పు ఎలా వస్తుందో చూశాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత బాడీ ఎలా షాక్కి గురవుతుందో చూద్దాం. ముఖ్యంగా కార్డియోజెనిక్ షాక్. అసలు పంపు ఫెయిల్ అవుతుంటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? కార్డియోజెనిక్ షాక్లో లెఫ్ట్ వెంట్రికల్ ఫీల్ అవ్వడం వల్ల బ్లడ్ ప్రెషర్ దారుణంగా పడిపోతుంది కదా. అప్పుడు బాడీ ఒక ఎమర్జెన్సీ డెసిషన్ తీసుకుంటుంది. బ్రెయిన్కి, కిడ్నీలకి రక్తం ఎలాగైనా అందాలని చేతులకు, కాళ్లకు వెళ్లే రక్తనాళాలన్నిటినీ గట్టిగా ముడుచుకునేలా చేస్తుంది. దీన్ని పెరిఫరల్ వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. సిస్టమిక్ వాస్క్యులర్ రెసిస్టెన్స్ అంటే ఎస్వీఆర్ అమాంతం పెరిగిపోతుంది. ఒక్క నిమిషం. గుండె పంప్ చేయలేక ఇబ్బంది పడుతుంటే బాడీ ఆ పైపుల సైజుని ఇంకా తగ్గిస్తుందా? ఇది తోటలో మోటార్ ప్రెషర్ తగ్గినప్పుడు మనం పైపు చివర వేలిపెట్టి గట్టిగా నొక్కిపెట్టినట్లు లేదా? అలా చేస్తే మోటార్ మీద ఇంకా లోడ్ పడుతుంది గదా. అవును, మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. సేమ్ అదే జరుగుతోంది.
ప్రాణాన్ని కాపాడాలి అనుకుని బాడీ చేసే ఈ ప్రయత్నమే ఫెయిలవుతున్న గుండె మీద విపరీతమైన భారాన్ని పెంచుతుంది. అరెరే, అప్పుడేమవుతుంది? గుండె ఆ భారాన్ని తట్టుకోగలదా? తట్టుకోలేదు. లెఫ్ట్ వెంట్రికల్లో ప్రెషర్ బాగా పెరిగిపోయి ఆ ఒత్తిడి వెనక్కి తన్ని ఊపిరితిత్తుల మీద పడుతుంది. దాంతో పల్మనరీ, క్యాపిల్లరీ, వెడ్జ్ ప్రెషర్, సెంట్రల్ వీనస్ ప్రెషర్ రెండూ పెరిగిపోయి రక్తంలోని నీరంతా ఊపిరితిత్తుల్లోకి లీక్ అవుతుంది. దాన్నే పల్మనరీ ఎడేమా అంటారు. గుండెకు హెల్ప్ చేద్దామనుకుని బాడీ చివరికి ఊపిరితిత్తుల్లో నీరు చేర్చి పేషెంట్కి గాలి ఆడకుండా చేస్తోంది. ఎంత ట్రాజిక్ ఇది! తనను తాను కాపాడుకోవాల్సిన సిస్టమే శత్రువుగా మారిపోయిందన్నమాట. దీన్ని మనం అనాఫిలాక్సిస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? అది టోటల్ డిఫరెంట్ షాక్ కదా. అవును, అనాఫిలాక్సిస్ అనేది డిస్ట్రిబ్యూటివ్ షాక్. ఎవరైనా తీవ్రమైన అలర్జీకి గురైనప్పుడు, లైక్ పెన్సిలిన్ రియాక్షన్ లేదా కందిరీగ కుట్టినప్పుడు ఇది వస్తుంది. హిస్టామిన్ రిలీజ్ అయ్యి రక్తనాళాలు భారీగా వ్యాకోచిస్తాయి. అంటే పైపులు బాగా వెడల్పైపోతాయి. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఎస్వీఆర్ దారుణంగా పడిపోయి బీపీ తగ్గిపోతుంది. అప్పుడు బాడీ బారో రిసెప్టార్ రిఫ్లెక్స్ ద్వారా గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. సో ఈ షాక్లో ఫస్ట్లో కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. ఓకే, ఒక దాంట్లో ప్రెషర్ పడిపోతే పైపులు ముడుచుకుంటాయి, ఇంకో దాంట్లో పైపులు వెడల్పై ప్రెషర్ పడిపోతే మోటార్ స్పీడ్ పెరుగుతుంది. క్లియర్. ఇప్పుడు మనం అక్యూట్ నుండి క్రానిక్ స్టేజ్కి వెళ్దాం. అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనే ఆ విషవలయంలోకి బాడీ ఎలా వెళ్ళిపోతుందో చూద్దాం. బట్ దానికి ముందు అసలు డాక్టర్లు గుండె ఫెయిల్ అవుతుందని ఎలా కొలుస్తారు? ఈ స్ట్రోక్ వాల్యూము, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు కదా, అవేంటి? చాలా సింపుల్ అండి. స్ట్రోక్ వాల్యూమ్ అంటే గుండె ప్రతిసారి కొట్టుకున్నప్పుడు బయటకు విసిరేసే బ్లడ్ క్వాంటిటీ. గుండె నిండిన రక్తంలో నుండి పంపు చేశాక మిగిలిపోయిన రక్తాన్ని తీసేస్తే ఈ వాల్యూమ్ వస్తుంది. ఓకే, మరి ఎజెక్షన్ ఫ్రాక్షన్? ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే ఒక పర్సెంటేజ్. గుండె నిండిన రక్తంలో ఎంత శాతాన్ని బయటకు పంపుతోంది అని చెప్పే కొలమానం. ఫర్ ఎగ్జాంపుల్, 100 మిల్లీలీటర్ల రక్తం నిండితే అందులో 60 మిల్లీలీటర్లు బయటకు పంపిస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60% అన్నమాట. ఇక ఈ స్ట్రోక్ వాల్యూమ్ని హార్ట్ రేట్తో గుణిస్తే కార్డియాక్ అవుట్పుట్ వస్తుంది. పర్ఫెక్ట్. ఈ మెకానిజమ్స్ అన్నీ చూస్తుంటే నాకు థాట్ వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రాణాపాయం వచ్చినప్పుడు మన బాడీలోని రక్షణ వ్యవస్థలు, ముఖ్యంగా ఈ ర్యాస్ అంటే RAAS సిస్టమ్ అనేది ఒక కఠినమైన వడ్డీ వ్యాపారిలాగా వ్యవహరిస్తుందా? అంటే ఎమర్జెన్సీలో అప్పు ఇచ్చి ప్రాణం నిలబెట్టినా తర్వాత లాంగ్ టర్మ్లో విపరీతమైన వడ్డీతో గుండె నాశనం చేస్తుందా? వావ్! అసలా రా సిస్టమ్కి ఇంతకంటే అద్భుతమైన అనాలజీ ఉండదు. వడ్డీ వ్యాపారి పోలిక 100% కరెక్ట్. బేసిక్గా గుండె పంపింగ్ తగ్గినప్పుడు కిడ్నీలకి వెళ్లే రక్తం తగ్గుతుంది. అప్పుడు కిడ్నీలు భయపడిపోయి ఓహో ఒంట్లో రక్తం తగ్గిపోయింది అనుకుని రెనిన్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, కిడ్నీల భయం వల్ల ఈ చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అవును, ఆ రెనిన్ వెళ్లి ఊపిరితిత్తుల్లోని ఏస్ అంటే ACE ఎంజైమ్ ద్వారా యాంజియోటెన్సిన్ 2ని తయారు చేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కెమికల్. ఇది రక్తనాళాలను దారుణంగా కుంచింపచేస్తుంది. దాంతోపాటు ఆల్డోస్టిరైన్ని రిలీజ్ చేసి ఒంట్లో నీరు, ఉప్పు బయటకు పోకుండా లాక్ చేస్తుంది. అంటే టెంపరీగా బీపీ పెరిగి ప్రాణం నిలబడుతుంది. వడ్డీ వ్యాపారి ఇచ్చిన అప్పులాగా. కానీ లాంగ్ టర్మ్లో ఆ వడ్డీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఆ పెరిగిన ఒత్తిడికి నిరంతరం ఫైట్ చేస్తూ పంప్ చేయడం వల్ల గుండె ఆకారం మారిపోతుంది. కండరాలు బాగా సాగిపోవడం లేదా బాగా మందంగా మారడం జరుగుతుంది. దాన్నే కార్డియాక్ రీమోడలింగ్ అంటారు. అప్పు తీర్చలేక ఇల్లు పోగొట్టుకున్నట్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక గుండె పర్మనెంట్గా ఫెయిల్ అవుతుంది. ఎంత భయంకరమైన సైకిల్ ఇది! సరే, ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మిగతా అవయవాలపై, ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అక్యూట్ ఫెయిల్యూర్లో అయితే పల్మనరీ ప్రెషర్ పెరిగి లంగ్స్లో పింక్ కలర్ ఫ్లూయిడ్ చేరుతుంది. మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. కానీ ఇదే ప్రాబ్లం క్రానిక్గా అంటే దీర్ఘకాలంగా ఉంటే ఇంకో వింత జరుగుతుంది. వింతనా? ఏంటది? ఆ కంటిన్యూస్ ప్రెషర్కి ఊపిరితిత్తులోని చిన్న చిన్న రక్తనాళాలు చిట్లిపోయి ఎర్ర రక్త కణాలు గాలిగదుల్లోకి లీక్ అవుతాయి. అప్పుడు మన బాడీలోని మ్యాక్రోఫేజ్లు అక్కడికొచ్చి వాటిని తినేస్తాయి. ఎర్ర రక్త కణాల్లో ఐరన్ ఉంటుంది కదా, సో ఆ ఐరన్ని గ్రహించడం వల్ల ఈ మ్యాక్రోఫేజ్లు బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. వాటిని హీమోసిడరిన్ లాడెండ్ మ్యాక్రోఫేజ్లు అంటారు. బ్రౌన్ కలర్ మ్యాక్రోఫేజ్లు అంటే ఒక రకంగా మన ఊపిరితిత్తులు లోపలి నుండి ఐరన్తో తుప్పుపడుతున్నాయన్నమాట. అవును, అందుకే డాక్టర్లు మైక్రోస్కోప్లో వీటిని చూడగానే
పేషెంట్కి చాలా కాలంగా హార్ట్ ఫెయిల్యూర్ ఉందని ఈజీగా పట్టేసుకుంటారు. ఓకే. మరి కుడివైపు గుండె ఫెయిల్ అయితే అప్పుడు కాళ్లలో కడుపులో నీరు చేరుతుందని అంటారు కదా, అదెందుకు? కుడివైపు గుండె రక్తాన్ని ముందుకు పంపు చేయలేకపోయినప్పుడు ఆ రక్తమంతా వెనక్కి తన్నుతుంది. సెంట్రల్ వీనస్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ డైరెక్ట్గా లివర్ లోపల ఉండే సైనుసాయిడ్స్పై పడుతుంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రక్తనాళాల పర్మియబిలిటీ నార్మల్గానే ఉంటుంది. అంటే హోల్సేమీ పెద్దవవ్వవు, కాని వాటర్ ఎలా లీక్ అవుతుంది? లోపల హైడ్రోస్టాటిక్ ప్రెషర్ పెరగడం వల్ల, అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని నీరు బలవంతంగా కడుపులోకి నెట్టబడుతుంది. దీన్నే అసైటిస్ అంటారు. మరి మన బాడీలో డ్రైనేజ్ సిస్టమ్ లాగా లింఫాటిక్ వ్యవస్థ ఉంటుంది కదా, అది నీటిని బయటకు పంపలేదా? స్టార్టింగ్లో ఆ లింఫాటిక్ సిస్టమ్ తన డ్రైనేజ్ కెపాసిటీని బాగా పెంచుకుని కొంతకాలం పాటు ఎడిమాను, అంటే ఆ నీరు చేరడాన్ని ఆపుతుంది. కాని ప్రెషర్ కంటిన్యూస్గా పెరుగుతుంటే అది కూడా చేతులెత్తేస్తుంది. అర్థమైంది. సోర్సెస్లో ఇంకో టాపిక్ ఏంటంటే ఈ S3, S4 హార్ట్ సౌండ్స్ గురించి రాశారు. అసలు ఇవి ఎందుకొస్తాయి? డాక్టర్లు స్టెథోస్కోప్తో వినేది ఇవేనా? మామూలుగా మనకి వినిపించే లబ్ డబ్ అనేవి S1, S2 సౌండ్స్ అండి. అవి వాల్వ్లు క్లోజ్ అయినప్పుడొస్తాయి. కానీ S4 అనేది హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో వస్తుంది. వాళ్ళ లెఫ్ట్ వెంట్రికుల్ గోడలు ప్రెషర్ తట్టుకోలేక చాలా మందంగా, గట్టిగా తయారవుతాయి. అప్పుడు కర్ణికలు రక్తాన్ని కిందికి పంపించినప్పుడు ఆ రక్తం ఈ గట్టిపడిన గోడలను బలంగా ఢీకొడుతుంది. అప్పుడు వచ్చే శబ్దమే S4. అంటే ఒక కాంక్రీట్ గోడకేసి బంతిని కొడితే వచ్చే సౌండ్ లాగా అనమాట. పర్ఫెక్ట్. దీన్నే డయస్టాలిక్ డిస్ఫంక్షన్ అంటారు. ఇక S3 సౌండ్ అంటారా? అది గుండె బాగా సాగిపోయి దాంట్లో మరీ ఎక్కువ రక్తం చేరినప్పుడు వస్తుంది. అంటే వాల్యూమ్ ఓవర్లోడ్ అన్నమాట. డైలేటెడ్ కార్డియోమయోపతి లాంటి కేసుల్లో ముందే నిండి ఉన్న కొలనులోకి పైనుండి మళ్లీ నీళ్లు పడితే వచ్చే శబ్దంలాగా ఈ S3 వినిపిస్తుంది. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇప్పటి వరకు విన్నదంతా చూస్తే బాడీ తనను తాను కాపాడుకునే ప్రాసెస్లో టోటల్గా డ్యామేజ్ చేసుకుంటోందని అర్థమైంది. ఇక్కడే మన మెడికల్ సైన్స్, ఆ ఫార్మకాలజీ ఎలా ఎంటర్ అయి ఈ విషవలయాన్ని ఛేదిస్తుందో చూద్దాం. ఫస్ట్, బాడీలో న్యాచురల్గా ఉండే ANP, BNP పెప్టైడ్స్ గురించి చెప్పండి. ఇవి ఆ వడ్డీ వ్యాపారి నుండి మనల్ని కాపాడతాయా? ఖచ్చితంగా కాపాడతాయి. గుండెలో వాల్యూమ్ ఎక్కువై కండరాలు బాగా సాగినప్పుడు అవి ANP, BNPలను రిలీజ్ చేస్తాయి. ఇవే మన రియల్ హీరోలు. ఇవి డైరెక్ట్గా ఆ ర్యాస్ వడ్డీ వ్యాపారిని అడ్డుకుంటాయి. నాళాలను వెడల్పు చేసి ఎక్స్ట్రా ఉన్న ఉప్పుని, నీటిని యూరిన్ ద్వారా బయటకు పంపేస్తాయి. అరే, మన దగ్గర ఇన్ని పవర్ఫుల్ హీరోలు ఉన్నప్పుడు మళ్ళీ బయట నుంచి మందులెందుకు? ఇక్కడే ప్రకృతి ఇంకో చిక్కుముడి పెట్టింది. మన బాడీలోనే నెప్రిలైసిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆ ANP, BNPలను నాశనం చేసేస్తుంది. ఛా, అదేంటి అలా చేస్తుందా? కానీ అదే నెప్రిలైసిన్ మనకు హాని చేసే యాంజియోటెన్సిన్ 2ని కూడా నాశనం చేస్తుంది. సో మనం ఒకవేళ మందులు వాడి నెప్రిలైసిన్ని అడ్డుకుంటే ఏమవుతుంది? నెప్రిలైసిన్ని ఆపేస్తే హీరోలైన ANP, BNP బ్రతుకుతాయి, కానీ అట్ ద సేమ్ టైం విలనైన యాంజియోటెన్సిన్ 2 కూడా బ్రతికేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. లాజిక్ కరెక్ట్గా క్యాచ్ చేశారు. అందుకే మనం నెప్రిలైసిన్ ఇన్హిబిటర్స్ని ఒంటరిగా వాడకూడదు. వాటిని ఎప్పుడూ ARB అంటే యాంజియోటెన్సిన్ రెసెప్టార్ బ్లాకర్స్తో కలిపి వాడతారు. దీన్నే ఆర్నీ అంటారు. అప్పుడు హీరోలకు ఫుల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, విలన్ పూర్తిగా బ్లాక్ అయిపోతాడు. వావ్, ఈ కాంబినేషన్ నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది. మరి దీర్ఘకాలికంగా పేషెంట్ల ఆయుష్ పెంచే మెడిసిన్స్ ఇంకేమున్నాయి? క్రానిక్ హార్ట్ ఫెయిలియర్లో కార్డియాక్ రీమోడలింగ్ని ఆపే డ్రగ్స్ 5 ఉన్నాయి. బీటా బ్లాకర్స్, ఏస్ ఇన్హిబిటర్స్, ARBలు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్నీ, అండ్ ఫైనలీ ఆల్డోస్టెరాన్ యాంటాగోనిస్ట్స్. ఈ ఆల్డోస్టెరాన్ యాంటాగోనిస్ట్స్ అంటే స్పిరోనోలాక్టోన్ లాంటివి కదా. మిగతా డయూరిటిక్స్కి వీటికి తేడా ఏంటి? సాధారణ డయూరిటిక్స్ నీటితో పాటు గుండెకు చాలా అవసరమైన పొటాషియంను కూడా బయటకు పంపేస్తాయి. కానీ ఈ స్పిరోనోలాక్టోన్ లాంటివి ఆల్డోస్టెరాన్ను అడ్డుకుని పొటాషియంను బయటకు పోకుండా లాక్ చేస్తాయి. అందుకే వీటిని పొటాషియం స్పేరింగ్ అంటారు. కాకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్లకి ఇది వాడితే గుండె ఆగిపోయే రిస్క్ ఉంటుంది, అది చూసుకోవాలి. ఓకే, చాలా కేర్ఫుల్గా వాడాలన్నమాట. ఇక ఎమర్జెన్సీలో అంటే ICUలో వాడే మందుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మిల్రినోన్ అనేది ఎలా పనిచేస్తుంది? మిల్రినోన్ ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిది.
దీన్ని PDE3 ఇన్హిబిటర్ అంటారు. ఇది ఒకేసారి 2 పనులు చేస్తుంది. ఒకటి, గుండె కండరాల్లో కాల్షియం పెంచి అది బలంగా పంప్ చేసేలా చేస్తుంది. 2, రక్తనాళాల్లో కాల్షియం తగ్గించి అవి వ్యాకోచించేలా చేస్తుంది. అంటే మోటార్ పంపింగ్ పెంచుతూనే పైపును వెడల్పు చేస్తుందన్నమాట. 2 పక్షుల్ని ఒకే దెబ్బతో కొట్టడమన్నమాట. మరి డోబుటమైన్? డోబుటమైన్ అనేది బీటా-1 అగోనిస్ట్. ఇది కూడా పంపింగ్ పెంచుతుంది. కానీ అది గుండె కొట్టుకునే వేగాన్ని బాగా పెంచేస్తుంది. సో దానికి ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువైపోతుంది. రైట్. మరి ఫైనల్గా వయస్సు పైబడిన వాళ్లలో వాడే డిగాక్సిన్ అనే పాత మందు గురించి సోర్సెస్లో ఒక వార్నింగ్ లాంటిదిచ్చారు. అదెందుకు? అవును, డిగాక్సిన్ గుండెకు బలాన్నిస్తుంది. కానీ అది కిడ్నీల ద్వారానే బయటికి వెళ్ళాలి. వృద్ధులలో ప్రాబ్లమేంటంటే వాళ్ల కండరాలు క్షీణించడం వల్ల క్రియాటినిన్ రిపోర్ట్స్ నార్మల్గానే కనిపిస్తాయి. కానీ నిజానికి వాళ్ల కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యవు. ఆ నార్మల్ రిపోర్ట్ చూసి రెగ్యులర్ డోస్ ఇస్తే మందు బాడీలో ఉండిపోయి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా డోస్ తగ్గించాలి. అమేజింగ్! ఈరోజు డిస్కషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. గుండెకు రక్తం ఆగిన క్షణం నుండి ఆ సైలెంట్ విధ్వంసం, బాడీ తీసుకునే డిసిషన్స్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఇదొక పెద్ద విషవలయం. మళ్ళీ మెడికల్ సైన్స్ తన మందులతో ఒక ఆర్కెస్ట్రాలా ఈ ఫైట్ని బ్యాలెన్స్ చేయడం అంతా చాలా క్లియర్గా అర్థమైంది. సరే, క్లోజ్ చేసే ముందు ఒక ఆలోచనతో ఈ డీప్ డైవ్ని ఎండ్ చేద్దాం. ఇదంతా విన్నాక నాకు థాట్ వచ్చింది. వేల సంవత్సరాల పరిణామ క్రమంలో గుండెను కాపాడటం కోసం మన బాడీ తయారు చేసుకున్న న్యాచురల్ సిస్టమ్స్, అంటే ఈ ర్యాస్ ద్వారా బీపీ పెంచడం లాంటివే, ఇప్పుడు మన ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి కదా. దీన్ని బట్టి చూస్తే ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో మనం ఫేస్ చేసే స్ట్రెస్కి మన బాడీ రియాక్ట్ అయ్యే తీరు ఫ్యూచర్లో ఎన్ని తెలియని కొత్త జబ్బులకు దారితీస్తుందో కదా. మన ఫిజియాలజీ ఇంకెన్ని వైరుధ్యాలను దాచుకుందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, మోడ్రన్ సైన్స్ ఇంకా సాల్వ్ చేయాల్సిన మిస్టరీలు చాలానే ఉన్నాయి మన బాడీలో. అవును, ఆ ఎక్స్రేలో కనిపించే సింపుల్ గీతకి లోపల జరిగే ఈ మనుగడ పోరాటానికి అస్సలు సంబంధమే లేదు కదా. గుండె చేసే ఈ సైలెంట్ ఫైట్ గురించి తెలుసుకున్నాక ఖచ్చితంగా ఒక కొత్త రెస్పెక్ట్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో అద్భుతమైన డీప్ డైవ్తో కలుద్దాం.